ఇదిగోండి, ఇదే ఎర్త్ క్వేక్స్ అండ్ యాక్టివిటీ కిట్. ఈ కిట్ ద్వారా మనం ఇప్పటి వరకు చేసినవన్నీ అందులో నేను ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, చూడండి. ఎందుకండి ఇది మనకు తెలుసు, మామూలుగా ఆడుకుంటూ ఉంటాం. దీనివల్ల సిస్మోగ్రఫీ వాళ్ళ కూడా తెలుస్తుంది. ఇంకొంటి ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూడండి, మీకే తెలుసు. ఇంకొంటి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ మనం ఇలా ఉంటాం కదా, ఇలా పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత సిస్మోగ్రఫీని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. చూసారా ఎలా వైబ్రేట్ అవుతుందో? అలా వైబ్రేట్ అవ్వడం వల్ల సిస్మోగ్రఫీ జరుగుతుందో లేదో మనకి తెలిసిపోతుంది. ఇంకోటి మనం కదలకుండా పట్టుకున్నా సరే ఇది కదులుతూనే ఉంటుంది. అది భూమి యొక్క దీని ద్వారా మనం పీవీఎస్ తెలుసుకోవచ్చు, ఎస్వీఎస్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది సిస్మోగ్రామ్ 1993లో జరిగిన సెప్టెంబర్ 13th జరిగిన యొక్క భూమి కదలికల యొక్క సిస్మోగ్రఫీ. ఇప్పుడు సిస్మోగ్రఫీ యొక్క ప్రయోగం చేశాం కదా ఫ్రెండ్స్, దాని యొక్క నమూనా. ఓకే, బాగుంది. ఒకవేళ మనం భూకంపం వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్నాం అనుకో, అప్పుడు మనం హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు భూమి మీద భూకంపాలు జరుగుతున్నాయి కదా, ఇవి ఎందుకు జరుగుతున్నాయి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఇది 4 అట్టముక్కలు. దీన్ని మనం వాల్ అనుకోవాలి. ఇది వాల్ ఏ, వాల్ బి, వాల్ సి, వాల్ డి. ఇప్పుడు నేను దీన్ని అతికిస్తున్నాను, చూడండి. ఇవేంటంటే ఈ వాల్స్ లూజ్గా ఇప్పుడు కల్తీగా వస్తున్నాయి కదా సిమెంట్స్, అలా ఉంటాయి. వాటి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. భూకంపాలు జరిగేటప్పుడు బండరాలు పడడం కానీ అటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఇల్లు కూలిపోవడం అవి జరుగుతాయి. ఇది 4 గోడలు, ఇది స్లాబ్. ఈ స్లాబ్ మన ఏదైనా బండరాయి కానీ ఏమైనా పడ్డదంటే ఏమవుతుందో చూద్దాం. ఉదాహరణకి ఇది ఒక గమ్ డబ్బా, ఏమైంది ఇప్పుడు మొత్తం కూలిపోయింది. మధ్యపల్లి ఫ్రెండ్స్, ఇది సిస్మోనియం. మనం దీనివల్ల ఎస్ వేవ్స్, పీ వేవ్స్ తెలుసుకోవచ్చు. భూకంపం వచ్చేటప్పుడు ఇంట్లో కనుక ఉంటే వేటిల దగ్గర ఉండాలి, వేటిల దగ్గర ఉండకూడదు చెప్తున్నాను. మనం యాక్చువల్గా పొయ్యి వెలిగిస్తాం కదా, అక్కడ మనం మామూలు పొయ్యి వెలిగించామంటే ప్రమాదం అవుతుంది ఫ్రెండ్స్. వాడితే గ్యాసే వాడాలి. మెయిన్ మొత్తం ఆఫ్ చేసేయాలి, వింటే రేడియో వినాలి. ఇది ఏమన్నా మీకు భయం పడితే ఏ బల్ల కిందన్నా ఉండాలి, అవి మీ మెయిన్ పడకుండా చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు కిటికీ అద్దాలు ఉంటాయి కదా, వాటి దగ్గర అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఆ గొదుపులకి అవి మీ మీద పడిపోవచ్చు, గీసుకోవచ్చు. అదొకటి. ఇది బరువైన వస్తువులు మీ మీద పడిపోస్తున్నాయంటే అప్పుడు మీరు దాని కిందన బల్ల ఉంటుంది కదా, దాని కిందన అస్సలు ఉండకూడదు. ఎందుకంటే అవి మీ మీద పడిపోవచ్చు. ఇప్పటి వరకు మనం చేసాం కదా ఫ్రెండ్స్, అవి వాటి యొక్క ప్రయోగం యొక్క షీట్స్ ఇవి. ఇంకోండి,
మనం ఇందాక చేసాం కదా, అతుక్కోలేదు. ఇప్పుడు మనం చేసి చూపెడతాను. ఫ్రెండ్స్, మధ్యలో పిల్లర్ లేదు దీనికి, మళ్ళీ పిల్లర్ పెట్టాలి. ఏది పిల్లర్? పిల్లర్ అంటే గమ్ము. సెంటర్ పిల్లర్. సెంటర్ పిల్లర్ లేకపోతే కింద పడిపోతుంది. సెంటర్ పిల్లర్ ఉండాలి. గమ్ ఇంకోండి ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇంకోండి ఫ్రెండ్స్, ఇవి కూడా మనం చేస్తాం. ఒకవేళ మనం భూకంపం వచ్చేటప్పుడు భూమి ఎలా విడిపోతుందో చూడండి. ఇది ఫస్ట్, మన భూమి ఫస్ట్ ఉన్నప్పుడు ఇలాగ ఉంటుంది. ఆ తర్వాత గీత ఏర్పడుతుంది మధ్యన. ఆ గీత అంచుకుంటూ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అలా చూడండి, పైకి వస్తుంది. చూడండి, ఇది డౌన్ అయిపోతుంది. ఇది ఉండి కొలిది హై అయిపోతుంది. ఎందుకంటే కింద గాలి ఖాళీగా ఉంది దానికి, కిందన ఒక్క ఇంకోండి. ఇంకోండి చూడండి, మొత్తం అలా కిందకి పోతూ ఉంటుంది. పోతూ లాస్ట్కు ఎలా వచ్చింది. సేమ్ అలాగే వేరేగా కూడా జరగచ్చు. మనం ఇప్పటి వరకు ఇది ఎలా ఉండి ఎలా అవడం చూసాం. ఇది ఇలా కూడా జరిగిపోతూ ఉంటుంది. ఇంకోండి, ఇది ఇలా పక్కకు జరిగిపోతుంది. ఫస్ట్ ఇలా కలిసి ఉంటుంది. ఆ కలిసి ఉన్నది 2 ముక్కలు అయ్యి అది ఉండి కొలిది పక్కకు జరిగిపోతూ ఉంటుంది. అది కొన్ని ఫ్రెండ్స్, జరిగిపోయింది. మొత్తానికి వేరైపోయి మన ఇల్లులు కట కూలిపోతాయి. సేమ్ ఇది కూడా అలాంటిదే. ఇంకోండి ఫ్రెండ్స్, చూసారా గీత ఎలా వచ్చిందో? ఆ గీత అలాగా పెద్దది అయిపోయింది. ఆ పెద్దది ఉన్నది విడైపోతుంది. చూడండి, విడిపోయింది, మొత్తానికి విడిపోయింది. సో ఫ్రెండ్స్, ఇవి భూకంపం వచ్చేటప్పుడు ఎలా జరుగుతుంది చెప్పరా? ఎండాకాలం గాలి అయినప్పుడు ఇది ఈ బటన్ నొక్కుంటా మనం వేసుకోవచ్చు, హాయిగా పడుకోవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారు? ఏది రండి, మెరువినా? చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా పగిలిపోయింది అది. ఇప్పుడు చూడండి, నా దగ్గర కొన్ని సేఫ్టీ బ్యాండ్స్ ఉన్నాయి. వాటిని వీటికి అతికిస్తే అప్పుడు పెడతాను, ఏమవుతుందో చూద్దాం.